పరమ గురువులందరికీ కూడా పాదాభివందనాలు. ధర్మో రక్షితి రక్షితః అంటే ఏ ధర్మాన్ని అయితే మనం రక్షిస్తామో ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అనేటటువంటి ఒక జ్ఞానాన్ని నేను ఈ శ్వాస మీద ధ్యాస అనేటటువంటి ధ్యాన సాధనలోకి వచ్చాక తెలుసుకోవటం జరిగింది. అనుభవమే జ్ఞానం అన్నారు. అటువంటి ఆ అనుభవ జ్ఞానాన్ని నేను పత్రిసారి తెలియజేసినటువంటి నవవిధ ధర్మాచరణ ద్వారా తెలుసుకున్నది పంచుకోవటానికి ధ్యానులందరికీ ధ్యానాభివందనాలతో. నా పేరు రేవతి అండి. నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేస్తూ ఉన్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఏ ధర్మం అయినా కూడా అది ధర్మం అని తెలియనప్పుడు కూడా కరుణ అనేది నాకెందుకో చాలా ఇష్టంగా ఉండేది. ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే ఎందుకు వాళ్ళంత గట్టిగా మాట్లాడి ఎదుటి వాళ్ళని నొప్పిస్తున్నారు అనేసని కానీ శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఉంటూ మౌనంగా ఉంటూ ప్రతి ఒక్కరితోటి కరుణా స్వభావంతో ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన నాకు ఎప్పుడూ చిన్నప్పటి నుంచి ఉంటూ ఉండేది. అందులో భాగంగానే ఎన్నో సేవా కార్యక్రమాలు నేను ఆ కరుణతోటే చేస్తూ ఉండేదాన్ని అన్నమాట. ఆ క్రమంలోనే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసిన తర్వాత జ్ఞానాన్ని పొందాను. ఆ పొందిన జ్ఞానం ద్వారా నేను తెలుసుకున్నది ఏమిటి అని అంటే జాలి వేరు, కరుణ వేరు. జాలి అంటే ఆ నిమిషంలోని మనం వాళ్ళకి అవసరానికి అన్నట్టుగా ఏదో సహాయం చేసేస్తాము. కానీ అన్ని ధర్మాల కన్నా కరుణా ధర్మం అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ కరుణతోటి ఇచ్చినది చేసిన సేవ ఏదైతే ఉంటుందో, ఆచరించేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసినగా ఉంటుందని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. బుద్ధుడు దేవదత్తుడు ఉంటే దేవదత్తుడు పక్షిని పడగొట్టాడు. కానీ బుద్ధుడు సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు ఏమి చేశాడు అని అంటే ఆ పక్షిని కరుణతోటి దానికి సేవలు అందించి దానికి ఉపచర్యలు చేసి ఆ ప్రాణికి జీవాన్ని ఇచ్చాడు. అప్పుడు సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు. ఏదైతే మనము ధ్యానం చేసి ధ్యానము ద్వారా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానంతో మనం ఆచరించే ప్రతి కర్మ కూడా కరుణా ధర్మంలోకి వస్తుంది అని నేను తెలుసుకున్నాను. మదర్ తెరేసా చెప్పింది కూడా అదే. మనకి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని చెప్పేసి ఆవిడ అంటారు. ఆవిడ చూడండి ఎంతో ఒక ఇతర దేశాల నుంచి వచ్చినా కూడా మన దేశంలో ఉండి ఎంతోమంది ఒక నిస్సహాయ స్థితిలోని వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు ఎవరు తీరుస్తారా అని చెప్పేసి భౌతిక అవసరాలు కానీ వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక అవసరాలు కానీ తీర్చటానికి అన్నట్టుగా ఆమె ఎప్పుడూ కూడా ఒక కరుణతోటి ఉంటూ చక్కగా వాళ్ళకి సేవా సహకారాలు అందిస్తూ ఉండేవారు. చదువుకున్న రోజుల్లోనే నాకు అది ఎంతో కరుణా ధర్మాన్ని నాకు ఆవిడ ఒక మాటల ద్వారా తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా పిల్లలకి నేను చెప్తున్నప్పుడు కూడా ఏండ్రోక్లీస్ అనేటువంటి ఒక కథ మనకి గుర్తుకొస్తూ ఉంటుంది. ఆ ఏండ్రోక్లీస్ అనేవాడు ఒక బానిస జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. కానీ అతను ఒకరోజు అనుకోకుండా ఒక సింహానికి కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళును తొలగించి కరుణతోటి ఆ సింహానికి చేసినటువంటి సేవ ఆ సింహం గుర్తించింది. ఒకరోజు ఆ ఏండ్రోక్లీస్ని చంపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ సింహం కూడా అతన్ని గుర్తించి ఇతనే కదా నాకు సపర్యలు చేశాడని అతన్ని చంపకుండా వదిలేయటం అన్నది ఒక కరుణా ధర్మానికి ఒక నిదర్శనంగా నాకు చిన్నప్పుడే ఆ భావన నా మనసులోని ఒక విత్తనంలాగా ఏర్పడిందనమాట. ఆ విత్తనం అలాగ పెరిగి పెద్ద అయ్యేటప్పటికల్లా సకల ప్రాణకోటితోటి మిత్రత్వము అన్ని ధర్మాలలో ఉన్నట్టుగానే మిత్రధర్మం కూడా ఉంది కదా. ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు కూడా నాకు ఈ కరుణా ధర్మము ప్రతి ప్రాణిని, పక్షిని, చెట్టుని, పుట్టని చూస్తున్నప్పుడు నాకు గుర్తుకొస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళతోటి అలాగ కరుణగా చూడటము. ఆ కరుణ అన్నది నేను
ఈ ధ్యాన పరిచయంలోని బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ని కలిసినప్పుడు ఆయన కళ్ళల్లోంచి చూడటం నేను బాగా గుర్తించాను అనమాట. అంటే ఆయన కళ్ళు చూస్తూ ఉంటే కరుణని కురిపిస్తున్నట్టుగానే ఉంటుందన్నమాట. అది మన లోపల ఏదైతే ఉందో అది అయస్కాంతంలాగా ఆకర్షించబడతాము అని తెలుసుకున్నట్టుగా నాలో ఉన్నటువంటి ఆ కరుణా ధర్మము ఆయన కళ్ళల్లోని నేను గుర్తించగలుగుతున్నాను. నేను ఆచరించవలసిన ధర్మము ఈ కరుణా ధర్మము అని చెప్పేసని నేను అర్థం చేసుకొని ఆ కరుణని అందించటం. అంటే అది ఎవరికి అని అంటే, ఒక తల్లి ఒక పిల్లవాడికి ప్రతి ఒక్కరికి ఎలాగైతే సహనంగా, వినయంగా, ప్రేమతోటి, ఆత్మీయంగా, మిత్రత్వంతో తానొవ్వక ఎదుటి వాళ్ళని నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నట్టుగా ఎలా ఉంటాయో అలాగ అన్నిటితోటి కూడా అన్నిటిలోనూ అందరితోటి మమేకమవుతూ ఆ కరుణని చూపించాలి, ఆ కరుణే నేను నిర్వర్తించవలసిన ధర్మము అని చెప్పేసని దాన్ని ఆచరిస్తున్నప్పుడు నాకు ప్రతి నిమిషము కూడా నాకు గుర్తుకొస్తూ ఉండేది ఏంటంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఆయన యొక్క బోధనలు, అలాగే పత్రి మేడం యొక్క ఆచరణ. ఆమె కూడా ఆ కరుణతోటి నా వరకు నేను ఒక దీంట్లో అంటే ఏమిటి, ఒక శ్రీమూర్తికి ఎందుకు ఒక కరుణ, స్త్రీల పట్ల కరుణ అనేది ఎందుకు తగ్గుతుంది, ఆదరణ అనేది ఎందుకు తగ్గుతుంది అని అంటున్నప్పుడు ఆమె యొక్క సాచర్యంలోని నేను ఎంతో, ఒక స్త్రీకి స్త్రీయే శత్రువు అంటారు, కానీ ఎప్పుడూ కూడా ప్రతి స్త్రీ కూడా ఇంకొక స్త్రీకి మిత్రురాలే, కానీ ఒకళ్ళ దగ్గర నుంచి ఒకరు నేర్చుకోవటానికే అది మనకి వస్తుంది అని చెప్పేసని నేర్చుకుంటున్నప్పుడు నాలో ఉన్నటువంటి ఈ కరుణ అనే ఒక భావన ఇంకా ఎక్కువ అవ్వటం మొదలుపెట్టిందనమాట. ఎలా అయితే ప్రతి ఒక్కరిలో కూడా సహజంగానే స్త్రీ ప్రవృత్తి, పురుష ప్రవృత్తి ఉంటుంది, కానీ స్త్రీ అనేది కరుణామూర్తి. అందుకే ఇంకొక జీవికి జన్మనివ్వటానికి ఆమె ముందుకు వస్తూ ఉంటుంది. అలాగే చూడండి, రాముడు కూడా ఆ జటాయువు పక్షి తన యొక్క సీతని తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు కూడా బాణం తగిలినా కూడా జటాయువు రాముడు వచ్చే వరకు కూడా తన ప్రాణం నిలబడాలి అని చెప్పేసి కోరుకోవడంతో ఆ యొక్క సీత యొక్క జాడ తెలిపి తను రాముడి చేతుల్లోని ప్రాణాలు వదిలినప్పుడు కూడా ఆ జటాయు యొక్క కళ్ళల్లోని ఆ కరుణ, రాముడు కూడా తన యొక్క కరుణా దృక్పథాన్ని ఆ జటాయు పక్షికి అందించడం వల్ల దానికి స్వర్గలోక ప్రాప్తి లభించింది. అంటే కరుణా ధర్మాన్ని ఆచరించటం వల్ల మనకి ఎప్పుడూ కూడా ఆనందమయ జీవితాన్ని గడపగలము. మోక్షం అంటే అదే అని చెప్పేసి నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగిందండి. అనుభవపూర్వకంగా ఆచరించేటువంటి ధర్మాల్ని మీతో పంచుకోవటానికే మేము ఇందులోకి వచ్చాము. ఈ ఛానల్ని మీరు వీక్షించి దీన్ని మామూలుగా సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందారో అది ఇంకొంతమందికి పంచాలనే దీంతో ఇంకా మాకు సహకరించగలరని కోరుకుంటూ ధన్యవాదాలు.